హాయ్ అండి. రేపైతే ఇడ్లీ పెట్టాలనుకుంటున్నానండి. అందుకని చెప్పి రేపు ఇడ్లీ కోసమని ఒక గ్లాసుడు అయితే పప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే కడిగేసుకున్నా. అలాగే గ్లాసుడు పప్పుకి 2 గ్లాసులు నూకైతే తీసుకున్నానండి. వీటిని కూడా నానబెట్టేసుకున్నానండి. ఒక 10 నిమిషాల ముందైతే నానబెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఈ పప్పునైతే నేను మిక్సీ చేసుకుంటానండి. ఇదిగో అండి, వీటిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ రుబ్బు అనేది ఇందులో వేసేసుకుంటానండి. ఇదిగో అండి, ముందుగా నానబెట్టుకున్నాను కదా నూక, అది అయితే ఇందులో వేసేసుకుంటానండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇదిగో అండి, వీటిని అయితే ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలండి. ఇందులో అయితే ఇప్పుడు నేను సాల్ట్ ఏనండి, మార్నింగ్ అయితే సాల్ట్ వేసుకుంటా. ఈ విధంగా కలిపేసి అయితే నేను ఇక్కడ పెట్టేస్తానండి. ఇదిగో అండి, నైట్ అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను కదా రుబ్బు. ఇప్పుడు వీటిని అయితే ఇలా ఈ విధంగా అయితే కలిపేసుకుందామండి మొత్తం ఒకసారి అయితే. ఇదిగో అండి, నాకు ఎంత ఇడ్లీ రుబ్బు అవసరం అంత ఇడ్లీ రుబ్బు అయితే నేను ఇప్పుడు ఒక దాంట్లో తీసుకుంటున్నాను. ఇవన్నీ ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి, మిగిలిన రుబ్బు అయితే వీటిని అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను రేపటి కోసం. అయితే ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుంటానండి. నైట్ నేను వేసుకోలేదు, ఇప్పుడే వేసేసుకుంటాం మార్నింగ్ అని. అయితే వీటిని బాగా శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వీటిని అయితే ఇడ్లీ కప్పులు లాంటి అయితే నేను వేసేసుకుంటానండి ఈ విధంగా. ఇదండి, ఇదిగే అండి, ఈ విధంగా అయితే మొత్తం అయితే ఇడ్లీ అయితే నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కప్పు అయితే పెట్టేసుకుందాం. వీటిని అయితే ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఉంచేద్దాం అండి. ఇప్పుడు చట్నీకి అయితే పక్కన గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నా. ఇదిగోండి, ఈ విధంగా అయితే గ్యాస్ అయితే వెలిగించుకొని ఇప్పుడైతే ఇట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటా. ఎక్కువ పడుతుంది, ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. పల్లీలు అయితే వేసేసుకుంటున్నాం. ఇప్పుడు దోరగా కొద్దిగా వేపేసుకుంటానండి. ఇప్పుడైతే వీటిలోకి 3 పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటామండి. ఇలాగా చిన్న గంటలో పెట్టుకోవాలండి, లేకపోతే ముక్కలుగా కట్ చేసుకుంటాం, అందులో ఉండేవి తుల్లిపోతాయి. బాగా కలిపేసుకోవాలి. ఇవైతే బాగా ఏగిపోయాడండి. దీన్ని తీసేసి అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ బాగా అయితే ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా లైట్గా వేసుకుంటే చాలండి. నేనైతే ఇడ్లీ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా టమాటా అయితే వేస్తాను ఇందులో చట్నీకి. ఎందుకంటే ఇడ్లీ కొద్దిగా చప్పగా ఉంటుంది కదా, అందుకని చేస్తే పల్లి చేస్తే కూడా కొద్దిగా చప్పగా ఉంటుందంటే టమాటా వేస్తే కొద్దిగా పులుపు వస్తుందని చెప్పి నేను వేసేసుకుంటానండి. నేను దోశ చేసేటప్పుడు అయితే వేసేసుకోను, మామూలు పల్లీలు దాల్ వేసేసి చట్నీ అయితే వేసేసుకుంటాను. ఇదండి, ఇదైతే లైట్గా అయితే వేసేసుకుంటా. కొద్దిగా త్వరగా ఎప్పుడైనా టమాటా వేరంగా వేగాలనుకుంటే మాత్రం కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోండి, త్వరగా అయితే వేగిపోతుంది. ఈ విధంగా లైట్గా కొద్దిగా వేసుకుంటే చాలు. టమాటీలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా డాల్ పప్పు అయితే వేసేసుకుంటా చట్నీలోకి అయితే.
వీటిని అయితే వేపను మామూలుగా వేసుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ ఇది పప్పు కదండి, ఆలు పప్పు, అందుకని చెప్పి ఈ పప్పు అయితే ఇందులో కొద్దిగా వేసుకుంటా. నేను చట్నీ కొద్దిగా చేసుకుంటానండి, ఎందుకంటే నేను మా వారు మా బుద్ధుడు మాత్రం ఇంట్లో ఉంటాం కదా, మాకైతే ఆ మాత్రం సరిపోతుంది, అందుకనే కొద్దిగా చేసుకుంటా. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, అయిపోయిందండి. నిన్న మార్కెట్కి వెళ్దామంటే వర్షం ఎక్కువగా ఉందని నాకు వెళ్ళలేదు. ఇప్పుడైతే వీటిలో కొద్ది సాల్ట్ అయితే వేసేసుకుంటా. ఇప్పుడైతే వీటిని మిక్సీ అయితే పెట్టేసుకుంటానండి. మిక్సీ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ముందుగా టమాటీలు అయితే వేయించుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుంటాం. ఇదిగోండి టమాటీలు ఈ విధంగా అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ అయితే వేసేసుకుంటాం. ఇదిగోండి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. చట్నీ వీటిని అయితే నేను తాలింపు కొద్ది పెట్టేసుకుంటాను లైట్గా. ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని అయితే దీనికైతే నేనైతే తాలింపు పెట్టేసుకుంటానండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇందులోకి అయితే కొద్దిగా ఆవాలు, కొద్దిగా అయితే జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసేసుకొని వీటిని అయితే దోరగా వేసేస్తున్నాం. తాలింపు అయితే వేసిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుంటున్నా. వీటిని అయితే అందులో వేసుకుంటానండి, ముందుగా మిక్సీ పెట్టేసుకుని. ఇదిగో అండి చట్నీ అయితే అయిపోయింది. వీటిని అయితే కొద్దిగా కలిపేసుకుంటా. ఇవ్వండి ఇలాగా ఎండుమిరపకాయలు అన్నీ వేసి అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో అయితే చూసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే అస్సలు చేతికి అయితే అంటట్లేదు. ఈ విధంగా అంటలేదంటే ఇడ్లీ ఉడికిపోయినట్టుగానే. ఇదిగోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాం. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఇదిగా అండి నేనైతే ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాం మా వారి కోసమని. ఈ విధంగా అయితే నేను ఇడ్లీ చేసేసుకుంటా. ఇదిగా అండి మా చిన్నడికి కూడా కలిపేసి అయితే నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను. వీడికి టిఫిన్ పెట్టాలంటే మినిమం ఒక అరగంట అయినా పడుతుందండి. సెల్ పెట్టేసి బొమ్మలు పెట్టేసి ఇస్తే 10 నిమిషాల్లో తినేస్తాడు. బొమ్మలు పెట్టలేదంటే ఒక అరగంట అయినా పడుతుంది. వీడితోని నాన్న తల్లి బుజ్జి అని బుజ్జికిస్తే అలాగే ఏదో తింటాడండి. నాకు ఎక్కువ టైము వీడికి టిఫిన్ భోజనం పెట్టేటప్పుడు ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి. ఇదిగో అండి చెప్పులు వేసుకుని ఇంట్లో గెంతాడు చూడండి. ఇదిగో టిఫిన్ అయితే చేసాడండి. బాయ్ బాయ్.